వర్షంతో నగరం అంతా అతలాకుతలమైన పరిస్థితి మనకి కనిపిస్తోంది. నగరంలో అత్యధికంగా కుత్బుల్లాపూర్ పరిధిలోని షాపూర్ నగర్లో 15.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బొల్లారంలో చూసుకుంటే 8.7, కుకట్పల్లిలో 6.5, బాలానగర్లో 6.2, తిరుమలగిరిలో 6, అమీర్పేట్లో 5.7, రామచంద్రాపురంలో 5.1, ఖైరతాబాద్లో 4.8 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు సమాచారం అందుతోంది. అయితే ఈ ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయిలో నిండిపోయింది. రాత్రి కురిసిన వర్షానికి కుకట్పల్లి బాలానగర్ నాలాల నుంచి భారీగా వరద నీరంతా సాగర్లోకి చేరుతుండటంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. కుత్బుల్లాపూర్, అల్వాల్, కుకట్పల్లి, దోమల్గూడ, నల్లకుంటతో పాటు దిగువ ప్రాంతాల్లోని కాలనీల్లో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అయితే పురాతన భవనాలు అలాగే లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలో నివసించే వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. రాత్రి నుంచి జీహెచ్ఎంసీ సిబ్బంది, అత్యవసర సహాయక సిబ్బంది వాన నీటిని ఎప్పటికప్పుడు నాళాల్లోకి మళ్లించేందుకు ప్రయత్నాలు చేశారు. जाना तो कहाँ जाना, वो ट्रांसफर वाला खड़ने जो बाइक ने जब तो लगा नहीं बोल रहे। అయితే మెట్రో మార్గంలో చూసుకుంటే ఈ రోడ్డుపై ఉన్న డివైడర్ల కారణంగా పంజాగుట్ట, అలాగే అమీర్పేట్, బేగంపేట్, ఎర్రగడ్డతో పాటు పలు చోట్ల భారీగా నీరంతా నిలిచిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే దీనివల్ల ఈ మార్గంలో ఉదయం పూట వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన పరిస్థితి ఉంది. బాత్రూమ్ వస్తుందంటే నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షానికి నగరం చెరువైపోయింది. కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ అక్కడి నుంచే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఆయన. జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే వ్యాధులు సోకకుండా వైద్య ఆరోగ్య శాఖ కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు సీఎం. హైదరాబాద్ నగరంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోని జనావాసాలు, రహదారులు జలమయమైన పరిస్థితి చాలా తీవ్రంగా కనిపిస్తోంది. వర్షాలతో హుస్సేన్ సాగర్లోకి భారీగా నీరు చేరడంతో అందులో ఉన్న నీటిని ఎప్పటికప్పుడు బయటకు వదులుతున్నారు. అలాగే రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కుకట్పల్లి ప్రాంతాల్లో చాలా నివాస ప్రాంతాల్లోకి నీరు చేరింది. అలాగే కుకట్పల్లిలోని ఆల్విల్ కాలనీ, జీడిమెట్లోని సూరారం కాలనీలో నివాసాల్లోకి వర్షపు నీరు చేరిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు. ఎందుకంటే ఇంట్లో ఉన్న బియ్యం, పప్పులు, వాటితో పాటు గ్యాస్ స్టవ్లు అన్నీ తడిచిపోయాయి. కనీసం వంట వండుకోవడానికి, నీళ్లు మరగబెట్టుకోవడానికి దేనికి లేకుండా పోతోంది. పిల్లలకి ఏం పెడదామన్నా సరే స్టవ్ వెలిగించే పరిస్థితి లేదని అక్కడ మహిళలు వాపోయిన పరిస్థితిని మనం ఇంతకు ముందే చూసాం. పంజాగుట్ట, ఎర్రగడ్డ, కుకట్పల్లి, బేగంపేట్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో కూడళ్ల వద్ద రోడ్లపై వర్షపు నీరు భారీగా చేరింది. అర్ధరాత్రి నుంచి చాలా చోట్ల ప్రధాన మార్గాల్లో వాహనాలన్నీ నిలిచిపోయాయి. ఈ నాలాలు, చెరువుల కబ్జాలతోనే ఇలాంటి పరిస్థితి నెలకొందని, జీహెచ్ఎంసీ సిబ్బంది సకాలంలో స్పందించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు వర్షపు నీటిలోనే రాత్రంతా జాగారం చేస్తూ బిక్కుబిక్కుమట్టి గడిపారు. మరోవైపు నగరంలో రాజేంద్రనగర్, గచ్చిబౌలి, మెహదీపట్నం, నాంపల్లి, అబిడ్స్తో పాటు పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్, బాలానగర్, సనత్ నగర్, అమీర్పేట్, మలక్పేట్, ఛాదర్ఘాట్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో విరామం అన్నదే లేకుండా వర్షం పడింది. ఫలితంగా తెల్లవారేసరికి కాలనీలోని రహదారులన్నీ నీటి చెరువుల్లో తయారయ్యాయి. కుండపోత వర్షంతో నగరం అంతా ఎక్కడికక్కడ అతలాకుతలమైన పరిస్థితి కనిపిస్తోంది. నగరంలో అత్యధికంగా చూసుకుంటే కుత్బుల్లాపూర్ పరిధిలోని షాపూర్ నగర్లో 15.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బొల్లారంలో చూస్తే 8.7, కుకట్పల్లిలో 6.5, బాలానగర్లో 6.2, తిరుమలగిరిలో 6, అమీర్పేట్లో 5.7,
రామచంద్రాపురంలో 5.1, ఖైరతాబాద్లో 4.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇంతవరకు. అయితే ఈ ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయిలో నిండిపోయింది. అయితే రాత్రి కురిసిన వర్షానికి కుకట్పల్లి, బాలానగర్ నాలాల నుంచి భారీగా వరద నీరు సాగర్లోకి చేరుతుండటంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు నీటిని తోడేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కుత్బుల్లాపూర్, ఆల్వాల్, కుకట్పల్లి, దోమలగూడ, నల్లకుంటతో పాటు దిగువ ప్రాంతాల్లోని కాలనీల్లో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇంకా చూసుకుంటే పురాతన భవనాలు అలాగే లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లో నివసించే వారిని కూడా సురక్షిత ప్రదేశాలకు తరలించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. రాత్రి నుంచి జీహెచ్ఎంసీ సిబ్బంది, అత్యవసర సహాయక సిబ్బంది వాన నీటిని ఎప్పటికప్పుడు నాలాల్లోకి మళ్లించేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే కుక్కట్పల్లి వాసులు మాత్రం నాలాలు ఇక్కడ కబ్జా అయిపోయాయి, ఎవరు ఇక్కడికి రావటం లేదు, నీరంతా రోడ్డుపై కురిసిన ప్రతి చుక్క భూమిలోకి ఇంకే ఉండడానికి ఎక్కడ ప్లేస్ లేదు కాబట్టి ప్రతి చుక్క కూడా నాలాల్లోకి వెళ్ళడానికి అక్కడ నాలాలు లేవు కాబట్టి ఇళ్లలోకే చేరిపోతుందని ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే మెట్రో మార్గంలో రోడ్డుపై ఉన్న డివైడర్ల కారణంగా పంజాగుట్ట, అమీర్పేట్, బేగంపేట్, ఎర్రగడ్డతో పాటు పలుచోట్ల భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో ఈ మార్గంలో ఉదయం పూట వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇంత మొత్తంగా ఇలా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి సూరారం కాలనీ, సుందర్ నగర్లో కాలనీల్లో ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. అయితే ఆ నీళ్లు మోకాళ్ళ లోతు వరకు ఉండడంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంటే రోడ్లపై నీరంటే కొంచెంగా కాదు, అవి మోకాళ్ళ లోతు వరకు ఉండడంతో కనీసం నడిచి వెళ్లే వాహనాలతో ఎలాగూ వెళ్ళలేరు, కనీసం నడిచి వెళ్లే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నామని వాళ్ళంతా చాలా బాధపడుతున్నారు. ఈ భారీ వర్షం కారణంగా నాలాలు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. అయితే నాచారంలో పరిస్థితి ఎలాగో ఉందో చూద్దాము. అక్కడ ఈ వరద ఉధృతితో అక్కడ నాలాలు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తుండడంతో స్థానికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే నాచారంలో చూసుకుంటే అది ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి అక్కడ నీళ్ళంతా కాస్త మురికి నీరుగానే మనం చెప్పుకోవచ్చు. దాంతో స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఎర్రగుంట చెరువు కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది అక్కడ. దీంతో రహదారి పక్కన ఉన్న నాలాకు వరద నీరు చేయడంతో అదంతా మొత్తంగా ఒక సముద్రమా లేకపోతే ఇవన్నీ మామూలు ప్రదేశాల అన్న అనుమానం కూడా అక్కడ కలుగుతోంది. అలాగే ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరం ఏర్పడంతో అక్కడ చూస్తే కొన్ని కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంతవరకైతే ఎలాంటి ప్రమాదము జరగలేదు, ఎలాంటి విషాద వార్తను మనం వినలేదు. కానీ ఇలా వర్షం పడి నీళ్లంతా ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో హైదరాబాద్లో పురాతన భవనాలు ఉంటున్న వారిని ఖాళీ చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇలా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు. రోడ్లపై ప్రవహిస్తున్న నీటిని తొలగించే పనులు అలాగే సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని వాళ్ళు చెప్తున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల ప్రజలకు మరి మంచినీరు కూడా చాలా అవసరం కాబట్టి వాళ్ళకి ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ దాకా బాగుంది. మళ్ళీ తిప్పాలి. అయితే మెట్రో మార్గంలో రోడ్డుపై ఉన్న డివైడర్ల కారణంగా పంజాగుట్ట, అమీర్పేట్, బేగంపేట్, ఎర్రగడ్డతో పాటు పలుచోట్ల రోడ్లపై భారీగా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. దీంతో ఈ మార్గంలో ఉదయం పూట వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ జామ్ చాలా భారీగా కనిపిస్తోంది. ఇంకా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి సూరారం కాలనీ, సుందర్ నగర్లో కాలనీల్లోకి ఇళ్లల్లోకి బాగా వర్షపు నీరు వచ్చి చేరుతోంది. మోకాళ్ళ లోతు వరకు అక్కడ నీళ్లు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లపై నుంచి వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. భారీ వర్షం కారణంగా నాలాలన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి.
వరద ఉధృతితో నాచారం నాలా పొంగి ప్రవహిస్తోంది. రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తూ ఉండడంతో స్థానికులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎర్రగుంట చెరువు కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రహదారి పక్కన ఉన్న నాలాకు వరద నీరు చేరడంతో అదంతా ఒక చెరువులా కనిపిస్తోంది. అలాగే ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి కనిపిస్తున్నాయి. ఇలా వర్షం పడింది అంటేనే పురాతన భవనాల్లో నివసిస్తున్న వారికి చాలా భయంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే హైదరాబాద్లో పురాతన భవనాలు ఉంటున్న వారిని ఖాళీ చేయిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇలా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే రోడ్లపై ప్రవహిస్తున్న నీటిని తొలగించే పనులు, సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని చెప్తున్నారు వాళ్ళు. మరి అలా కొన్ని ప్రాంతాల ప్రజలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని కూడా సరఫరా చేస్తున్నారు. వచ్చింది హైదరాబాద్ నగరంలో కురిసిన ఈ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోని జనావాసులు, రహదారులు జలమయమయ్యాయి. వర్షాలతో హుస్సేన్ సాగర్లోకి భారీగా నీరు చేరడంతో ఎప్పటికప్పుడు నీటిని బయటికి వదిలే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కుకట్పల్లి ప్రాంతాల్లో నివాస ప్రాంతాల్లోకి నీరు భారీగా వచ్చి చేరుతోంది. కుకట్పల్లిలోని ఆల్విన్ కాలనీ, జీడిమెట్లోని సూరారం కాలనీల్లో నివాసాల్లోకి వర్షపు నీరు భారీగా చేరింది. దీంతో ప్రజలంతా తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. దీనిపైన ఎంత ఉన్నా సార్ పంజాగుట్ట, ఎర్రగడ్డ, కుకట్పల్లి, బేగంపేట్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో కూడళ్ల వద్ద రోడ్లపై వర్షపు నీరు చేరింది. అర్ధరాత్రి నుంచి చాలా చోట్ల మనం చూసుకుంటే ప్రధాన మార్గాల వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నాలాల కబ్జాలతోని ఈ పరిస్థితి నెలకొందని జీహెచ్ఎంసీ సిబ్బంది సకాలంలో స్పందించడం లేదని ప్రజలంతా ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు ఇలా వర్షపు నీటిలోనే రాత్రంతా జాగారం చేస్తూ బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఈ నాలాల కబ్జా వల్లనే జరిగిందని వాళ్ళంతా అంటున్నారు. మరోవైపు చూసుకుంటే నగరంలో రాజేంద్రనగర్, గచ్చిబౌలి, మెహదీపట్నం, నాంపల్లి, అబిడ్స్తో పాటు పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. అలాగే కుత్బుల్లాపూర్, బాలానగర్, సనత్ నగర్, అమీర్పేట్, మలక్పేట్, చాదర్ఘాట్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో విరామం లేకుండా వర్షం పడిందని మనం చెప్పుకోవచ్చు. ఫలితంగానే తెల్లవారేసరికి కాలనీలో రహదారులన్నీ అసలు రహదారులా లేకపోతే చెరువులా అన్నట్టుగా తయారయ్యాయి. చిన్న చినుక్కే నగరం చెరువు కాదు, చిన్న భిన్నం అవుతోంది. ఇకపైనైనా అంటే ఎప్పటికప్పుడు ఇలా టెంపరీగా తీసుకునే కంటే పర్మనెంట్గా ఈ సమస్యకు ఒక దీన్ని కనిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.